మేము చెన్నై సెంట్రల్ ముందు ఉన్నాం. అది అనేక తమిళ చిత్రాల్లో ఒక ఐకానిక్ ఎస్టాబ్లిషింగ్ షాట్గా ఉంది. తమిళ సినిమా అనేక ఆసక్తికరమైన థ్రిల్లర్లను నిర్మించింది. కానీ మే 4వ తేదీన అన్ని ఆసక్తికరమైన రాజకీయ థ్రిల్లర్ల కంటే గొప్పదాన్ని చూసే అవకాశం ఉంది. ఎందుకంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల 2026 ఎడిషన్ గురించి ఒక విషయం ఉందంటే అది అత్యంత అనూహ్యంగా ఉండటమే. ఏమి జరగబోతోందో నిజంగా ఎవరికీ తెలియదు. ఇది మునుపెన్నడూ లేనంతగా హోరాహోరీగా ఉంది. అందుకే ప్రతి రాజకీయ పార్టీ మరియు నాయకుడు తీవ్ర ఉత్కంఠతో ఉన్నారు. ఎందుకంటే ఓట్లు చీలిపోవడం అనే ఎన్నికల అంకగణితం ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటే జోరు మరో రాజకీయ పార్టీ వైపు ఉంది, మరియు పొత్తుల ఎన్నికల రసాయన శాస్త్రం మరో కూటమికి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఇది అత్యంత ఆసక్తికరమైన ఎన్నిక కాబోతోంది. మే 4వ తేదీన ఫలితాలు లెక్కించేటప్పుడు అనేక ఊహించని మలుపులు మరియు తిరుపులు ఆశించబడుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు ఏవి కలిసి వస్తున్నాయో, ఏవి కలిసి రావటం లేదో చూద్దాం. ఈ రంగంలోని అతి పిన్న వయస్కుడైన రాజకీయ క్రీడాకారుడు, నటుడు, రాజకీయవేత్త అయిన విజయ్ వైపుకి వద్దాం. క్షేత్రస్థాయిలో అతి తక్కువ ప్రచారం చేసి కూడా గరిష్ట ప్రభావాన్ని సృష్టించగలిగిన వ్యక్తిగా అతను బహుశా చరిత్రలో నిలిచిపోతాడు. కనీసం క్షేత్రస్థాయిలో అతనికి లభిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఆదరణను బట్టి చూస్తే. అన్న మన కోసమే ఇది చేస్తున్నారు. ఆ రోజు అన్న వచ్చినప్పుడు అందరు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో నేను అన్నకు విభూది పెట్టాలని అనుకున్నాను. మా నాన్న అన్నను స్టేజ్ మీదకి రప్పించి నన్ను సిగ్గుపడేలా చేశారు. అదే నాకు పెద్ద షాక్. విజయ్ తన తమిళగ వెట్రి కళగం కోసం పెరియార్ నుండి అంబేద్కర్, కామరాజ్, వేలు నాచియార్, అంజలి అమ్మాల్ వరకు స్మరించుకున్న ప్రతీకలను ద్రావిడ వేదికలకు అతీతంగా ఆకర్షణను భావజాలపరంగా సంశ్లేషణ చేయడానికి మరియు విస్తృతం చేయడానికి చేసే ప్రయత్నంగా చూస్తున్నారు. అయితే కొంతమంది విమర్శకులు దీనిని భావజాల గందరగోళం అని పిలిచారు. మరి 2026లో విజయ్ని అంత బలీయమైన వ్యక్తిగా ఏది నిలబెడుతుంది? విజయ్ ఎన్నికల పరంగా ఇంకా పరీక్షించబడలేదు. అయినప్పటికీ తన సినిమా స్టార్డమ్ కారణంగా ఆయన ఈవీఎంపై జీవితం కంటే పెద్దగా నిలుస్తున్నాడు. గుణ మరియు ప్రియ వంటి యువత మరియు యువతులు స్టార్ పట్ల తమ ప్రేమను మరియు అంకితభావాన్ని ప్రకటించడం కూడా దీనికి ఒక కారణం. వాళ్ళు మామూలుగా అయితే రాజకీయాలపై ఆసక్తి లేని వాళ్ళు కావచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు విజయ్ టీవీకేకి ఓటు వేయబోతున్నామని చెబుతున్నారు. మరియు ఇది దీనిని చాలా చాలా ప్రత్యేకంగా మారుస్తోంది. ఎందుకంటే ఈసారి వారు కులానికి మరియు మతానికి అతీతంగా ఉన్నారు. తమిళనాడు వంటి రాష్ట్రంలో ఇది చాలా కీలకమైన విషయం. ఇక్కడ ఎన్నికలలో కులం ఎప్పుడూ చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. టీవీకే ఎన్నికల చిహ్నమైన విజిల్ చాలా సులభంగా కనెక్ట్ అయ్యేలా ఉంది, మరియు ఈ చాలా కొత్త పార్టీకి ఒక పెద్ద ఊపునిచ్చింది. యాదృచ్ఛికంగా విజిల్ పోడు అనేది గత 18 సంవత్సరాలుగా అత్యంత ప్రజాదరణ పొందిన చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ట్యాగ్ లైన్గా ఉంది. నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా నాకు రాజకీయాలంటే అస్సలు ఆసక్తి లేదు, కానీ నేను విజయ్కి పెద్ద అభిమానిని. నేను విజయ్ అభిమానిని కాబట్టి ఊరికే చెప్పడం లేదు. ఈసారి ప్రతి ఒక్కరికి ఒక మార్పు కావాలి. ఆయన వస్తే బాగుంటుంది, మట్టు గొప్పగా ఉంటుంది. కాబట్టి టీవీకే మరియు విజయ్ డిఎంకేకు వ్యతిరేకంగా చాలా బలమైన వైఖరిని తీసుకున్నారు. దాని అర్థం ఏమిటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోబోతోంది, మరియు అది అనుకోకుండా డిఎంకేకి ఒక ప్రయోజనాన్ని సృష్టించవచ్చు. టీవీకేన్ ఈ ఒక్క వ్యక్తి యొక్క ఆకర్షణ మరియు స్టార్ పవర్ పై ఆధారపడిన ఏక వ్యక్తి పార్టీగా చూస్తారు. అభ్యర్థులు చాలా వరకు తెలియని వారే, మరియు టీవీకే యొక్క బూత్ స్థాయి నిర్వహణ బలహీనంగా ఉండబోతోందని ఇతర రాజకీయ పార్టీలు ఆశిస్తున్నాయి. ఈ విషయాన్ని ఈ వాలంటీర్లందరూ ఖండిస్తున్నారు. ప్రతి బూత్, ప్రతి భాగంలో మాకు బూత్ స్థాయి ఏజెంట్లు ఉన్నారు. మాకు వారికి శిక్షణ ఇవ్వబడింది. అవును, శిక్షణ దాదాపు 10 రోజులు వారి శిక్షణ ఉంటుంది. మా సీనియర్ వ్యక్తులచే మా ప్రదేశాల్లో ఇవ్వబడుతుంది. సరే, మాకు ప్రతి ఒక్క భాగంలో మాకు బూత్ స్థాయి ఏజెంట్లు ఉన్నారు మా దగ్గర. టీవీకే మరియు విజయ్ పై ఉన్న విమర్శ ఏమిటంటే అతని ప్రచారాలు వృత్తిపరంగా కానీ చక్కగా వ్యవస్థీకరించబడలేదు, కానీ అందువల్ల చాలా రద్దులు జరిగాయి. అయితే పార్టీపై పెట్టబడిన ఒత్తిళ్ల వల్లే అలా జరిగిందని వాలంటీర్లు అంటున్నారు. మరొక విమర్శ ఏమిటంటే అతను ఏ పత్రికా సమావేశం నిర్వహించలేదు, కాబట్టి చాలా విషయాలపై అతని అభిప్రాయాలు ఇంకా తెలియరాలేదు.
టీవీకే కనిపించినంతగా నిజంగా వినబడటం లేదు. ఎందుకంటే విజయ్ తన ఏ ప్రచార యాత్రలోనూ నిజంగా మాట్లాడటం లేదు. అయితే ఏఐఏడీఎంకే కూటమిలో ఈపీఎస్, అన్బుమని రామదాస్, టీటీవీ దినకరన్, అలాగే అన్నామలై వంటి నలుగురు మంచి వక్తలు ఉన్నారు. వారు వివిధ కుల సమూహాలను, వివిధ భౌగోళిక ప్రాంతాలను, వివిధ నియోజకవర్గాలను ఆకట్టుకుంటున్నారు. దీనిని మరింత సమగ్రమైన ప్రచార విజ్ఞప్తిగా మారుస్తున్నారు. అయితే ఈ ఎన్డీఏ కూటమికి ఒక బలహీనత ఏమిటంటే వారి సొంత బంధువులు మరియు మాజీ సహాయకులు అతనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఉదాహరణకు సీనియర్ రామదాస్ తన కొడుకు రామదాస్ పార్టీని ఓడించడానికి అభ్యర్థులను నిలబెట్టారు. అదే సమయంలో శశికళ ఎడప్పాడి పళనిస్వామి మరియు డీటీవీ దినకరన్ పార్టీని ఓడించడానికి అభ్యర్థులను నిలబెట్టారు. ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చే అంశం ఎన్నికల అంకగణితం మరియు కనిపించే కెమిస్ట్రీ. ఎందుకంటే ప్రచారంలో ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే, ఏఎంఎంకే మరియు టీఎంసీ కలిసి రావడంతో వారు ఐక్యమైన ముఖచిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. మరియు ఈ వివిధ పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరిగితే అది ఎన్డీఏకి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈపీఎస్కు వ్యతిరేకంగా వెళ్తున్న విషయం ఏమిటంటే ఈపీఎస్ ఢిల్లీ నాయకత్వానికి బానిసగా మారడం ద్వారా తమిళనాడు ఢిల్లీకి బానిస అయిపోయిందనే ప్రచారం. ఈపీఎస్కు తన రాజకీయ మనుగడ కోసం ఇది చాలా ముఖ్యమైన ఎన్నిక. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన నాయకత్వంలో ఏఐఏడీఎంకే గెలిచిన ఎన్నిక ఒక్కటి కూడా లేదు. అది 2019 లోక్సభ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికలు లేదా స్థానిక సంస్థల ఎన్నికలు అయినా సరే. ఈ ప్రత్యేక ఎన్నికలో డీఎంకేకు ఉన్న అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఏడీఎంకే మరియు టీవీకేల మధ్య ప్రభుత్వ వ్యతిరేకత చీలిపోవటం మరియు అది డీఎంకేను విజయం వైపు నడిపించగలదని వారు ఆశిస్తున్నారు. టాస్మాక్, మద్యం లభ్యత, డ్రగ్స్ మరియు మహిళ భద్రత గురించి ఏడీఎంకే యొక్క కథనం ప్రజల దృష్టిని ఆకర్షించడం ప్రారంభించింది మరియు అది ఖచ్చితంగా డీఎంకేను ఆందోళనకు గురిచేసేసే విషయం. కానీ వారు తమ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా గుర్తుంచుకోండి, స్టాలిన్ 26 పార్టీల కూటమిని ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో 1000, 2000, 3000 ఓట్ల తేడా కూడా తమ ఓటమికి దారితీయకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ముందుండి నడిపించడం, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి, కనిమొడి మరియు తమలచ్చి తంగపాండియన్ వంటి ఎంపీలు, కమల్ హాసన్, బీఎండీకేకు చెందిన ప్రేమలత కూడా ప్రచారం చేయడంతో ఎంకే స్టాలిన్ సెక్యులర్ ప్రోగ్రెసివ్ కూటమి అత్యంత ప్రస్ఫుటమైన ప్రచారాన్ని నిర్వహించింది. అయితే మహిళల భద్రత మరియు తిరుపరంకుండ్రంపై ఆమె చేసిన వ్యాఖ్యలు కూటమిని ఇబ్బంది పెట్టాయి. ఎంకే స్టాలిన్ మరియు రాహుల్ గాంధీ మధ్య చాలా స్పష్టమైన స్నేహభావం కనిపించిన 2024కి భిన్నంగా 2026లో అది స్పష్టంగా కనిపించడం లేదు. రాహుల్ గాంధీ విజయ్ యొక్క టీవీకేతో పొత్తు మరియు ఒప్పందం కోసం ఆసక్తిగా ఉన్నారని, అయితే పార్టీలోని చాలా మంది సీనియర్లు పట్టుబట్టారని మరియు అందుకే ఆయన డీఎంకేతో పొత్తును కొనసాగించవలసి వచ్చిందని మరియు అది పొత్తు కెమిస్ట్రీపై దాని ప్రభావాన్ని చూపిందని చాలా మంది మాకు చెబుతున్నారు. డీఎంకే ఉచిత బస్సు పథకం, మవలిర్ ఉరిమై తొగై, అలాగే పిల్లల కోసం అల్పాహార పథకం వంటి తన సంక్షేమ పథకాలపై ఆధారపడుతోంది. ఈ ఎన్నికలకు ముందుగా అది 8,000 రూపాయల కూపన్ను కూడా ప్రకటించింది. కానీ తన సొంత కోట అయిన చెన్నైలో అది ఇప్పటికీ ఆందోళనగా ఉందా? అలా అనిపిస్తోంది. ఎందుకంటే అది విజయ్పై దాడి చేయడానికి ప్రకాష్ రాజ్ మరియు సత్యరాజ్ వంటి నటులను రంగంలోకి దించింది మరియు ఓటింగ్కు కొన్ని రోజుల ముందు చెన్నైకి ప్రత్యేకమైన మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. ఈ పోరులో 4వ రాజకీయ శక్తి కూడా ఉంది. అది సీమాన్ యొక్క నామ్ తమిళ్, కట్చి లేదా ఎన్టీకే. 2024 ఎన్నికలలో అతను 8% ఓట్ల వాటాను పొందాడు మరియు అందుకే అతన్ని విస్మరించలేము. విజయ్ అతని ఓట్ల వాటాలో గణనీయమైన భాగాన్ని కూడా చీలుస్తారని భావిస్తున్నారు. అదేవిధంగా అతను డీఎంకే, ఏడీఎంకే మరియు ఇతర పార్టీల నుండి కూడా చీలుస్తారని భావిస్తున్నారు. మరియు బహుశా 2026 తమిళనాడు ఎన్నికల యొక్క అతిపెద్ద కథ అదే. విజయ్ ఎవరిని ఎక్కువగా దెబ్బతీయబోతున్నాడు మరియు అతను ఎవరికి ప్రయోజనం చేకూర్చబోతున్నాడు? చెన్నైలో కెమెరా పర్సన్ పాల్ రాజ్తో డీకోడర్ కోసం ఉమాసుధి.